కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కొగ్గల్లు పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన భార్య ప్రచారం నిర్వహించారు. కొగ్గల్లు కాల్పుల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోసారి కొగ్గల్లు లాంటి ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కాచాపురంలో టీడీపీ ప్రచారం సందర్భంగా ఒక ఇంటి తలుపు కూడా తెరుచుకోకపోవడం చర్చనీయాంశమైంది. किशोर भाई మంత్రాలయం మండలం కాచాపురంలో ఒక్క ఇంటి తలుపు కూడా తెరుచుకోలేదు. ఇళ్లలో జనం ఉన్నా తలుపులు వేసేసుకున్నారు. కాచాపురం వైసీపీ అభ్యర్థి బాల నాగిరెడ్డికి పట్టున్న గ్రామం. ప్రత్యర్థులు ప్రచారం చేయడానికి వైసీపీ వర్గీయులు అనుమతించరు. టీడీపీ వర్గీయులు ప్రచారానికి వచ్చినా ఇళ్లలోంచి ఒక్కరు కూడా బయటకు రాలేదు. కిటికీల్లోంచి చూశారు తప్ప బయటికి వచ్చే సాహసం చేయలేదు. కొగ్గల్లులో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తరుణంలో తమ గ్రామంలో ఏం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. టీడీపీ శ్రేణులు ఇళ్ల తలుపులకు కరపత్రాలు అతికించి వచ్చారు. వైసీపీ నేతలు బెదిరింపులకు భయపడే కాచాపురం వాసులెవరూ ఇళ్లలోంచి బయటకు రాలేదంటున్నారు టీడీపీ నేతలు. అయితే ఇక్కడ టీడీపీకి పట్టు లేదని, అందుకే జనం రాలేదని వైసీపీ వాదిస్తోంది. కాచాపురంలో టీడీపీ ప్రచారానికి ముందు మాధవరంలో ఉద్రిక్తత నెలకొంది. కాచాపురం వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కేవలం 15 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు అందరూ కాచాపురం వెళ్లడానికి అనుమతించారు.